ఏందో ఇది రా నాన్న, అందరు నన్ను లేపరా అని పొద్దున్న నేను మెసేజ్ పెడితే అందరినీ నేను లేపాల్సి వస్తుంది. ఫోన్ చేయాలా? హలో అన్న, పెద్దన్న, మేము నీ ఇంటి ముంగట ఉన్నామన్న, వస్తే బయలుదేరుడే. లేచినావా అన్న? ఏం చెప్తున్నారు? ఇంకా జెర్సీ బాత్రూంలో కొట్టుకోరా. గుడ్ మార్నింగ్ అంటున్నా. చాయ్ తాగినావా? ఇంకెప్పుడు తాగుతారా? ఇట్లయితే కష్టమే. తెలియరా? పిల్లుంది దయ్యమంటే భయం అన్నది, మా ఊళ్ళో ఓ పిల్లగాడు నేనున్నాడే పద అన్నాడు. చమ్మచక్క 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 మల్లమొగ 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 మొడగుర మొడగుర మొడగుర. అలా ఏడలేట్ అయింది, వీళ్ళు తొందర పోయారు, మనం కరెక్ట్గా వచ్చినాం. చెప్పరా జరా, ఇక నువ్వు లాగ్ తీస్తలే, బాధపడ్డావు కదా, నీకోసం లాగ్ తీస్తున్నా. స్టార్ట్ అనుకో ప్రదీప్ యూట్యూబర్. చెప్పి మడగుడు ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. అరే ఎందుకు? అరే బండి మంచిగా నడపాలంటే సామాన్లు ట్రెక్కింగ్ మొత్తం బుడదా బుడుతుంది. పట్టరు అనుకో ముచ్చిపాలు బుక్ రన్ను రాకపోతే వట్టకాయలు విసిగిపోయినాయి. అయిపోయి ఏమ్రా సప్పుడు ఎత్తలేవు. అబ్బా పోతాను, ఫోన్ అయితే పోతాను కానీ ఊరైతే ఇంకా వస్తలేదు. మరి చూద్దాం. జనధనమే ఊరు వచ్చింది. ఇది మోహన్ బండి పరిస్థితి, ఇది మోహన్ బండి పరిస్థితి. ఇది మళ్ళీ నెంబర్ ప్లేట్ అవ్వపడతలేదు. అదే పియ్యాలి, ఇంటికి పోతామా? ఈయనే బాగున్నాయి. అరే ఇంటికి పోతావారా? పొద్దున్న 5 గంటలకు పోయినావు, స్టార్ట్ అయినావు రే. రేపు బాబాయ్ యూట్యూబ్లో వస్తావు. ఇట్లా ఊర్లన్నీ ఈ విధంగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే అసలైన ఊరు నిజాంపల్లిలో ఉన్నాం మనం. బాబాయ్ ఇక్కడ ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ ఆఫ్రోడింగ్ చేయండి కాక మన పైతో ఎన్నుకుని వచ్చిన కూడా చనిపోయిండు. ఇగో ఇగో గిట్లా ఈ ప్రదీప్ వాళ్ళ ఊరు తీసుకొచ్చి గిట్లా చేసిండు. ఎవడు కర్మ కర్త క్రియ ఎన్నుకున్నాడు. ఇప్పుడు చూసుకుంటే ఈ పల్లెలో గేట్లు ఉన్నాయి, ఊర్లో ట్రాక్టర్ లాగా ఉన్నాయి. చూసినా ఇక్కడ చూస్తే చెట్లు సీమలు. వాళ్ళ కన్వర్షన్ రావాలి. రైట్ ఓకే కానీ చెప్పు చెప్పు చెప్పు. అత్యధిక పరిశోధన తీసుకున్న ఈ మంత్ సాగర్ గారికి జ్ఞాపకార్థంగా ఈ రోజు మనకి అదే భయత్తాను చూడు మొత్తం. ఏం కాదు
మన స్పాన్సర్ మనోడు స్పాన్సర్ కర్మకర్త క్రియ అన్ని మనోడికే. చింటూ పోయి మాతో వస్తారు వచ్చినారు. ఆడ కేసీఆర్ కట్టించిన ట్యాంక్ కూడా పడుతుంది కానీ ఈయన ఈ ఊరత్తలేదు మరి. అదేందో పెద్ద విషయం. ఇది చర్చ్ అంటారు ఫ్రెండ్స్. ఏదో బండి తిప్పు, యూటర్న్ తిప్పు, టస్కర్ తిప్పు. మన ఊరు బండి. ఇది పంచాయతీ నడుస్తుంది. ముందట వాళ్ళందరూ పెద్ద మనుషులు ఏది చేసినా వాళ్ళే చేస్తారు. పాపమ్మ లక్ష్మీపురం కాదు కర్ర అరే మెల్లగా అలర్ట్ ఉన్నారా లేరా అని టెస్ట్ చేస్తున్నారు అంతే. అరే ఫోటోలు తీయడానికి మంచి ప్లేస్ తీసుకొచ్చిర్రా. చెప్పరా ఇప్పుడేమో ఊరు అన్నట్టు స్ట్రేట్ గా మన అక్కడ కరాచిపూర్ నుంచి వచ్చిన అయిపోవాలి. 6 ఊర్లు వస్తాయి భయ వస్తాను. నెక్స్ట్ మందేరా అంటున్నా కానీ అసలు రత్తలేదు. నెక్స్ట్ పోయి 6 ఊర్లు పోయినాయి. ఈ ఫోటో కనుక మా అవ్వ కూడా చూడాలి. లంచ్ పడతాను ఇంటికి రా చూపిద్దాం. అరే జర్రా ఆంటీ ఇగో ఇది చూడు. ఈయన ఎవరని చూడు. ఇగో ఎట్లా చేసుకుంటాడు. ఇగో చూడు సర్వీసింగ్ కి మళ్ళీ 2000 ఆడితే వాళ్ళ గుట్టు. అరే మంది ఇళ్ళకి వెయిటింగ్ చూపిస్తున్నా చూడు. ఇగో మనవానికి కలిపియాలని అంటే ఊరుకుంటున్నాం. అది ఓన్లీ పల్పి పల్పి నాకు మళ్ళొకసారి పల్పి తీసుకొచ్చిలా. ఎందుకు వచ్చినారా పల్పి? నీకు హైదరాబాద్ లో దొరకలేదారా? దొరకలే. ఊర్లో పల్పి ఊర్లో పల్పి కావాలంటారా ప్రదీప్? కళ్ళు ఉండకళ్ళు ఒకటి రూపాయలంట తాత. 2 బాటిల్. 2 బాటిల్ రా. పెద్ద బాటిల్ అయితే మనకి 2 పెద్ద బాటిల్. తాత ఆరను ఇరికినవరా రే. తాత ఆరను అవుతావు నువ్వు లంగా అని పచ్చి తాగిపోతారు. అడుగుతాడు కాదు. తీసుకో. మీ ఇంటికాడ ఇట్లయినా పని చేసినావు ఆరా నువ్వు ఎప్పుడైనా? అంతా ఓ పోదాం అన్నాడు. వీడికి వచ్చి బండి కడుగుతాడు. DJ Srinu Ramnagar DJ Srinu Ramnagar ఇల్లు కరెక్ట్ వస్తలేరా? Songs mixed by DJ Srinivas. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు. వద్దురా నాయన నింద ఆయన బే వద్దురా నింద ఆయన
ఈ వ్లాగ్ డిలీట్ చేస్తా. మానాల గుట్టల్లో ఉన్నానే ఇది పెడతా. కర్త క్రియ మొత్తం ఈయనకే క్రెడిట్. దొంగ పొగ. 99% ఖరాబ్ దెంగిందే నువ్వు. ఇక వీడు 1% అనుకో. ఏంటి నా తప్పలేదు. ఇక 99 100% ఇడే ఈ రండలని చూడు. 100కి 200% ఆడే. ఏ పై నేనైతే ఖరాబ్ చేయలే. లంగా ఆడు పెద్ద దొంగ. వీడు 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 ఈ కెరీబా కూడా పరిచయం కాకపోతే నేను కలెక్టర్ అవుతుంది. నేను చక్కగా మొత్తం చెడు దెంగిందే నువ్వు. నువ్వు ముఖం దాసుకోక నీ ముక్కల సీలి ఎట్లున్నా చూడు. దీని గురించి ఒక మాట చెప్పు. కాదురా నీ ముఖం చూడరా ఎట్లా పచ్చి తాగుపోతా కాదు నీకు రేపు పొద్దున్న నీ ముఖం చూపిస్తారా నువ్వు ఎట్లా తాగినా నీకు అదే స్టఫ్ తినే రకం సిలియాడి స్టఫ్ మొత్తం ఒకటే దింగేది తాగుడు దాకా దింగి తినడు ఎక్కువ ఇది. చెప్పు. చలో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ బిర్యానీ పాయింట్ ఉంది. గట్టి చెప్పు. శ్రీ వెంకటేశ్వర హోటల్స్ దగ్గర అయినాం. కొంచెం ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ తినేసి ఇక్కడ స్టార్ట్ అయిపోతాం. వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఎడిపోతాం మనం ఇప్పుడు పాండవుల గుట్ట దగ్గర. పాండవుల గుట్ట ఇక్కడ ఫేమస్ అంట. ఇక్కడ నెక్స్ట్ పాండవుల గుట్టకి వెళ్తున్నాం. అక్కడ తీసేసుకొని అక్కడంతా లొకేషన్ అంతా తీసేసుకొని నీ ముఖం చూసుకోరా రేపు పొద్దున్న రేపు చూపిస్తే ఎట్టుందో. అయ్యో అరే శ్రీరా నీ ముఖం చూపి. కర్రగా అనిపిస్తున్నా బిడ్డ. కర్రగా బిర్యానీ ఇది నీకు సింగిల్ సరిపోతుంది. ఫుల్ వస్తుంది. ఇంకోటి ఫ్యామిలీ ప్యాక్ ఫుల్ తింటాడు. పీసులు పక్కన పెడితే ఫోటోస్ నేను ఒక్కనే అమ్ముతా. ఇప్పుడు అంత మంటతో ఉన్నా మరి. బిల్లు కూడా కట్టాలి మళ్ళీ. తిన్నది కాదు ఎంఆర్ ఆఫీస్ కాదు ఫుడ్ ఆఫీస్ కాదు. తిన్నోడు తిన్నంత బిల్లు కట్టాలి. డిస్కౌంట్ పేరు స్టూడెంట్ పేరు. మా వాళ్ళు బిర్యానీ తింటారు పక్కా అంటావా? రే మన నడుచుకుంటూ వస్తా అన్నాడు. మన ముగ్గురం ఇంకా 2 బండ్లు వేసాం కదా ప్రదీప్ గారిది. సపరేట్గా వచ్చేసారా ఏడి హైదరాబాద్ దాకా వద్దురా కష్టం అయిపోతుంది అని. రానికి ఆటోలు కారువా బస్సులు కారువా లారీలు కారువా? దొంగపోడు పైసలు నేను పెడతాడు కదా అర్థమైంది. అలా లిఫ్ట్ గిన్నెడు కాడికి దాన్ని మొడ్డైపోయి కాదా అని ముఖం చూడ ఎట్లా అయిందో రేపు చూసి అమ్మ ఇంత ఘోరంగా అయిందో అంటాడు చూడు. కట్ట కొట్టినవారా చేపడ ముఖం మొత్తం గుమ్మ అయినది.